హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో కాఫీ లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇక నుండి ఇన్స్టెంట్ కాఫీని బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా ఈజీగా మూడు పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ ఎవరికి యూజ్ అవుతుందో తెలుసా? ఆఫీస్ కి త్వరగా ఉదయం వెళ్ళాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కి మిల్క్, కాఫీ పొడి అన్ని తెచ్చుకొని కలుపుకొని చాలా మంది తయారు చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళకి, టైం లేకపోయినా ఉదయం కాఫీ తాగాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బయట దొరికే రెడీమేడ్ కాఫీ మిక్స్ కొనుక్కోవడం కంటే కూడా ఇంట్లో ఇలా హోమ్ మేడ్ తయారు చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మనకు ఖర్చు తగ్గుతుంది, పైగా క్వాలిటీ క్వాంటిటీ కూడా మన చేతుల్లో ఉంటుంది కదా. మెయిన్ గా అయితే ఇంకా మనకి అవసరమైనప్పుడు జస్ట్ హాట్ వాటర్ లో ఒక స్పూన్ వేసి మిక్స్ చేస్తే చాలండి, ఇన్స్టెంట్ గా కాఫీ రెడీ అయిపోతుంది. అందుకని అవసరమైన వాళ్ళు ఈ మిక్స్ ని ముందే రెడీ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకి కాఫీ పౌడర్ ఉంటది కదా, అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, దాన్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కాఫీ పౌడర్ కి 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో 1 వీక్ కి 1 మంత్ కి చేసుకోవాలంటే 1:3 రేషియోలో కాఫీ పౌడర్, షుగర్ ని యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ ని, కాఫీ పౌడర్ ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి బయట ఈ మధ్య టీలు, కాఫీలు తాగాలంటే భయం కదండి, ఎందుకంటే అంత టేస్ట్ బాగుండట్లేదు, క్వాలిటీ కూడా ఉండట్లేదు. ఇలా మనం పౌడర్ చేసుకుంటే మెయిన్ గా ట్రిప్స్ వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పౌడర్ క్యారీ చేస్తే హాట్ వాటర్ లో వేసుకొని తాగేయచ్చు. హాట్ వాటర్ అనేది హోటల్స్ లోన మనకి అన్ని దగ్గరలో కూడా ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా దీన్ని క్యారీ చేస్తే మనకి నచ్చినట్టు కాఫీని మనం హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. గ్రైండ్ చేసుకున్న దానిలో 6 స్పూన్లు మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. నేను చెప్పిన క్వాంటిటీస్ అయితే నార్మల్ కాఫీకి పర్ఫెక్ట్ అండి. లేదు మీరు ఇంకా కాఫీ స్ట్రాంగ్ గా తాగుతారు అంటే కాఫీ పౌడర్ ని ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. షుగర్ ఎక్కువ తాగుతారు అంటే షుగర్ ని యాడ్ చేయొచ్చు. షుగర్ తక్కువ తాగుతారంటే షుగర్ ని తగ్గించుకోవచ్చు. లేదు నార్మల్ గా తాగే వాళ్ళకైతే ఈ క్వాంటిటీతో చేసుకుంటే సరిపోతుందండి. అంతటినీ కలిపి మిల్క్ పౌడర్ కూడా వేసాక బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని 8 కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకోవడమే. ఇలా మనం రెడీ చేసుకోవడం వల్ల ఇంట్లోనే కాదండి, బయట అయినా కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా మనకి హాట్ వాటర్ అనేది దొరుకుతుంది కదా. ఇలా వేడి నీటిలో ఒక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకుంటే చాలు, ఇన్స్టెంట్ గా మనకి కాఫీ అనేది రెడీ అయిపోద్ది. టేస్ట్ మాత్రం మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటది. బయట కాఫీలు, టీలు తాగితే డబ్బులు వేస్ట్ తప్ప ఏం ఉండదు కదా. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, మీకైతే నచ్చుతుంది. టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రెష్ గా కలుపుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. మెయిన్ గా అయితే జర్నీస్ చేసేటప్పుడు అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇంకా ఈ హోమ్ మేడ్ ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ అనేది ఎప్పుడు గాజు లేదా మంచి 8 కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఎటువంటి తేమ, తడి తగలకుండా చూసుకోవాలి. ఎప్పుడు డ్రై స్పూన్ తో మాత్రమే తీసుకోవాలి. అలానే దీన్ని స్టవ్ దగ్గర, సన్లైట్ తగిలే ప్లేస్ లో ఉంచకూడదు. మంచిగా స్టోర్ చేసుకుంటే 1 నుంచి 2 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చిందా లేదా, మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.